ప్రాచీన భారతదేశం 1 సింధు లోయ నాగరికత సి 3300 1300 బి సి ఏ హరప్పా మరియు మొహెంజో దారో వంటి ప్రధాన ప్రదేశాలతో ప్రపంచంలోని తొలి పట్టణ నాగరికతలలో ఒకటి. 2 వేదకాలం సి 1500 నుండి సామాన్య శక పూర్వం 500 హిందూ మతం యొక్క పురాతన పవిత్ర గ్రంథాలైన వేదాల కూర్పు ద్వారా గుర్తించబడింది. 3 మహాజనపదాలు సి 600 300 బి సి ఏ మగధ మరియు కోసలతో సహా పెద్ద రాజ్యాలు లేదా గణతంత్రాల పెరుగుదల. క్లాసికల్ ఇండియా 1 మౌర్య సామ్రాజ్యం సి 322 185 బి సి ఏ చంద్రగుప్త మౌర్యచే స్థాపించబడింది. బౌద్ధమతాన్ని ప్రోత్సహించిన అశోక ది గ్రేట్ ఆధ్వర్యంలో దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2 గుప్త సామ్రాజ్యం సి 320 550 సి ఏ తరచుగా భారతీయ సంస్కృతి, సైన్స్ మరియు రాజకీయ పరిపాలన యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. మధ్యయుగ భారతదేశం 1 హర్ష సామ్రాజ్యం సి 606 647 సి ఏ ఉత్తర భారతదేశంలోని చాలా భాగాన్ని ఏకం చేసిన హర్ష పాలనకు ప్రసిద్ధి. 2 ఢిల్లీ సుల్తానేట్ 1206 నుండి సామాన్య శకం 1526 భారతదేశంలో అనేక ముస్లిం రాజవంశాలు స్థాపించబడిన కాలం. 3 యాస్టరిస్క్ విజయనగర సామ్రాజ్యం 1336 నుండి సామాన్య శకం 1646 కళ మరియు వాస్తుకళకు ఆదరణ పొందిన శక్తివంతమైన దక్షిణ భారత రాజ్యం.